పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇటీవలే కోకాపేట్లో అల్లు ఫ్యామిలీ నిర్మించిన మల్టీప్లెక్స్ లో డాల్బీ సినిమా స్క్రీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇండియాలోనే అతిపెద్ద తెరగా ఇప్పటిదాకా హైదరాబాద్ మూవీ లవర్స్ చూడని ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. F1, అవతార్, ఫైర్ అండ్ యాష్, సూపర్ మ్యాన్ రిటర్న్స్ లాంటి ఆడేసి వెళ్లిపోయిన హాలీవుడ్ మూవీ స్క్రీనింగ్ చేస్తున్న హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అల్లు థియేటర్ సముదాయం కలకలాడిపోతుంది. యువి సంస్థ సూలూరుపేటలో నిర్మించిన ఎపిక్ స్క్రీన్ మించిన అనుభూతి డాల్బీ సినిమా ఇవ్వబోతోంది. రాబోయే రోజుల్లో థియేటర్ నిర్వచనం రకరకాలుగా మారబోతుంది. ఐనాక్స్ ఇటీవలే పిఎక్స్ఎల్ టెక్నాలజీని భాగ్యనగర వాసులకు పరిచయం చేసింది. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో PCX కు వీరాభిమానులు ఉన్నారు. 4DX రూపంలో థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ని గత కొన్నేళ్లుగా PVR ఇస్తూనే ఉంది. AAA మల్టీప్లెక్స్ లో LED స్క్రీన్ కోసమే వెళ్లే ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. రవితేజ ఆర్ట్ మల్టీప్లెక్స్ లో ఎపిక్ తెరని ఇష్టపడే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి 70mm సరికొత్త హంగులతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఘనంగా ముస్తాబవుతుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చెప్పడానికి ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇకపై ఆడియన్స్ మామూలు థియేటర్లకు మొగ్గు చూపడం కష్టం. టికెట్ ధర కాస్త ఎక్కువైనా సరే ప్రీమియం క్వాలిటీని కోరుకుంటున్నారు. కూర్చునే సీటు దగ్గర నుంచి చూసే స్క్రీన్ దాకా, వాష్రూమ్ నుంచి క్యాంటీన్ దాకా ప్రతి ఒక్కటి టాప్ స్టాండర్డ్ లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి కొరతగా అనిపించినా వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. అందుకే యాజమానులు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో నాణ్యత మెయింటైన్ చేయడం తప్పనిసరి. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపిస్తున్న రాబోయే రోజుల్లో ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించడం ఖాయం. బిజినెస్ పెంచుకోవాలంటే ఆధునికతను పుణికిపుచ్చుకోవాల్సిందే. దశాబ్దాల క్రితం విరిగిన సీట్లు, నల్లులు కుట్టే బిల్డింగ్ సినిమాలు చూసి తట్టుకున్న జనాలు ఇప్పుడు ఏ చిన్న అసౌకర్యం కలిగినా తమ నిరసనని వెంటనే ప్రకటిస్తున్నారు. తమకు కావాల్సింది దొరుకుతుందంటే ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. బెంగళూరు, ముంబై తరహా అత్యాధునిక థియేటర్ ఫెసిలిటీస్ ఏపీ, తెలంగాణలో ఇంకా బోలెడు రావాల్సి ఉంటుంది. టైం పట్టినా సరే ఇవి జరగడం తథ్యం.